హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సినీ నటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవీలత పైన మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరూ ఖండించాల్సిన వ్యాఖ్యలు. జేసీ ప్రభాకర్ రెడ్డి అటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం మాధవీలత తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు కేవలం మహిళల కోసం పార్కులో ఏర్పాటు చేస్తున్నాను, అక్కడికి రండి అంటూ అక్కడ జేసీ కుటుంబం ఒక పిలుపునిచ్చింది. అక్కడికి అర్ధరాత్రి కేవలం మహిళలే వెళ్ళి మళ్ళీ ఇంటికి చేరే క్రమంలో ఏమైనా ప్రమాదం జరగవచ్చు, కాబట్టి అటువంటి వేడుకలకు వెళ్ళకండి అంటూ మాధవీలత వీడియో చేశారు. సో దీంట్లో ఖచ్చితంగా మాధవీలత మాట్లాడిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు కనపడలా. ఎక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన పేరు కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన పేరు కానీ ఆమె తీసుకోవాలా. ఎక్కడ పోలీసుల్ని ఆమె బదనాం చేసే ప్రయత్నం చేయాల. ఎక్కడ మహిళల గురించి తప్పుడుగా మాట్లాడే ప్రయత్నం చేయాల. జస్ట్ ఒక కాషన్ మెసేజ్, ఒక వార్నింగ్ మెసేజ్ ఆమె ఇచ్చారు. ఏంటి తప్పు కనపడింది జేసీ ప్రభాకర్ రెడ్డికి దానిలో? జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలత గారిని ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్ చేసే అంతగా దిగజారి ఎందుకు పోతున్నారు? ఓ సినీ నటి సినిమాల్లో తాను ధరించే దుస్తుల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియకుండా ఉంటుందా? సినిమాల్లో తను ఎటువంటి దుస్తులు ధరించింది కాబట్టి ఆవిడ ఇలా అని అనేస్తారా? అటువంటి దుస్తులు ధరించని వాళ్ళు ఎవరు ఇప్పుడు సినిమాల్లో కాదు బయట? మహిళలకు వాళ్ళకి నచ్చిన దుస్తులు వేసుకునే అవకాశం కూడా లేదా? అటువంటి రైట్ కూడా లేదా వాళ్ళకి? ఎటువంటి సమాజంలో మనం ఉన్నాం? ఏం భాష జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఖచ్చితంగా ఖండించాల్సింది. ఆ భాష చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఆ బాధ కంటే ఎక్కువ బాధ ఆయన వ్యాఖ్యలపైన కొంతమంది స్పందించకపోవడం ద్వారా మరింత కలిగింది. భారతీయ జనతా పార్టీ నాయకురాలిగా కాకపోయినా ఒక మహిళ పట్ల, ఓ సినీ నటి పట్ల, ఓ మీ పార్టీకి సంబంధించిన ధర్మం కోసం పనిచేస్తున్న మహిళ పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలకి కనీసం ఎందుకు స్పందించాలనిపించలేదు ఇప్పటివరకు? ఆయన కేవలం మాధవీలత గారిపైన మాత్రమే కాకుండా యామినీ శర్మ గారిపైన కూడా కామెంట్ చేశారు. ఆమె కూడా తాడిపత్రిలో ఈ ఈవెంట్కి సంబంధించి వ్యతిరేకంగా కామెంట్ చేస్తే ఆమె గురించి కూడా తప్పుడుగా మాట్లాడారు. ఓ మహిళల పట్ల ఆ స్థాయిలో అంత బూతులు మాట్లాడుతుంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలకి బాధ్యత లేదా? స్పందించరా? కనీసం ఒక మాట మాట్లాడరా? మాట్లాడిన వ్యక్తి మీ పార్టీ 3 పార్టీల కూటమిలో కీలకమైన వ్యక్తి కదా. అటువంటి వ్యక్తి అటువంటి మాటలు మాట్లాడితే ఇది తప్పు అని చెప్పాల్సిన బాధ్యత లేదా? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు? మహిళల ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. ఓ సినీ నటిని, ఓ పార్టీ నాయకురాల్ని ప్రాస్టిట్యూట్ అని చెప్పడం మంచి ప్రభుత్వం లక్షణమా? ఇది మంచి ప్రభుత్వంగా చూడాలా? సేఫ్ హ్యాండ్స్లో ఉంది అని చెప్పి అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కావచ్చు, గతంలో కావచ్చు అనేక సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరిగాయి. మహిళలపైన దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా వెళ్ళకండి ఆ టైంలో అంటూ ఆమె చెప్పడం ఎలా తప్పవుతుంది? సినిమా రంగం నుంచే వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? మహిళలకు ఏమైనా జరిగితే ఇమీడియట్గా నేను ఉంటాను, భద్రత, అవి ఇవి అంటూ రకరకాల డైలాగులు చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడారు కదా. మీ కూటమికి సంబంధించిన నాయకుడు, మీ కూటమి పార్టీలోని ఓ ముఖ్య నాయకుడు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, ఇటువంటి మాటలు మాట్లాడితే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదా? స్పందించాల్సిన అవసరం ఏమాత్రం కనపడట్లేదా? కూటమికి సంబంధించిన ఒక్క నాయకుడు ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక మహిళ కదా. నాకు మాధవీలత గారు దాదాపు 15 సంవత్సరాలుగా తెలుసు. 15 సంవత్సరాలుగా ఆమె ప్రతి సందర్భంలో మీరు ఏ పార్టీలో ఉన్నా, మీరు బీజేపీకి దగ్గరగా ఉన్నా, బీజేపీకి దూరంగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి పట్ల తన అభిమానాన్ని ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప వ్యక్తి అంటూ చెప్తూ ఉంటారు అనేక సందర్భాల్లో, అనేక ప్లాట్ఫామ్స్లో. అటువంటి ఒక మహిళ పట్ల ఇటువంటి వ్యాఖ్యలు జేసీ ప్రభాకర్ రెడ్డి చేస్తే కనీసం ఒక ట్వీట్ చేయడానికి, ఒక మాట మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రభుత్వం అధికారులు సుమోటోగా కేసులు నమోదు చేసి లోపల అయ్యేది ఎట్లాంటి వాళ్ళు? ఆ వయసులో ఏం భాష మాట్లాడుతున్నారు ఆయన? ప్రాస్టిట్యూట్ అని ఎలా అనగలుగుతారు? తీసుకెళ్ళి లోపలేసి 4 ఉతకాల్సిన అవసరం ఉందా లేదా? నాకు ప్రభాకర్ రెడ్డి గారు కూడా తెలుసు. బట్ ఈ భాష ఆయన టంగ్ ఆఫ్ స్లిప్ అన్నది కాదు, వాంటెడ్లీ అన్నది, ఇంటెన్షనల్గా అన్నది. ఏదో పొరపాటు నోరు జారారు, ఆయన వెనక్కి తీసుకున్నారు, దాన్ని వదిలేద్దామని చెప్పి అనుకోవడానికి కూడా ఆస్కారం లేనిది. ఇంటెన్షనల్గా ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలాగా ఆయన మాట్లాడారు. మిగతా మీ రాజకీయ పార్టీలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం వేరు. బట్ మహిళ పట్ల మాట్లాడుతున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి? అది కదా మన కల్చర్ని సూచిస్తుంది. మనం ఎంత కల్చర్డ్గా ఉన్నాం అనేది ప్రపంచానికి చెప్తుంది. ఎందుకు దానిపైన రెస్పాండ్ అవ్వడానికి వీళ్ళకి ఎవరికి నోరు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. నేను కొద్దిసేపటి క్రితం మాధవీలత గారితో మాట్లాడితే ఆమె మాట్లాడిన మాటలు చాలా గొప్పగా అనిపించాయి. అదే ఆయన వయస్సుకి
తగ్గ మాటలు కావు. నేను ఆయన గురించి వేరే కామెంట్ ఏం చేయదలుచుకోలేదు. భగవంతుడే ఆయన్ని శిక్షిస్తాడు అంటూ ఒక్క మాట కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడకుండా స్పందించారు ఆమె. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మహిళల రక్షణ అంటూ పదే పదే చాలా సందర్భాల్లో చెప్తారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఒక హోంశాఖకు మహిళే మంత్రిగా ఉన్నారు కదా అనిత గారు. ఆంధ్రప్రదేశ్లో చాలామంది మహిళలపైన దాడులు జరుగుతున్నాయంటూ వైసీపీ సర్కార్ హయాంలో అనేక ఉద్యమాలు చేశారు అనిత గారు. ఐ రెస్పెక్ట్ హర్. అనిత గారైనా స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదు? అసెంబ్లీ వేదికగా భువనేశ్వర్ గారిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేసిన కామెంట్స్కి చంద్రబాబు నాయుడు గారు గుక్కపెట్టి ఏడ్చారు. ఆ కామెంట్స్కిను మాధవీలత పైన జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్కి ఏంటి తేడా ఉంది? ఆ రోజు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టేసి ఖచ్చితంగా పెట్టాల్సిందే. ఓ మహిళ గురించి తప్పుగా మాట్లాడడాన్ని నేను సమర్థించకూడదు కూడా. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆమె గురించి తప్పుగా మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ నేను మాట్లాడా, వీడియోస్ చేశా. నారా బ్రాహ్మణ్ గారి గురించి ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నేను మాట్లాడా, వీడియోస్ చేశా. బట్ అదే సివియారిటీ ఇప్పుడు కూడా ఉండాలి కదా. ఇప్పటికీ కూటమికి సంబంధించిన అనేక మంది సోషల్ మీడియాలోనూ రకరకాల ప్లాట్ఫామ్స్లో మాలాంటి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. వెర్బల్ వార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మహిళలపైన దాడులు చేస్తున్నారు. సరే, మీరు రాజకీయ పరంగానో మీకు ఇష్టం లేదు కాబట్టి, మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళపైన చేస్తున్నారు అని అనుకుందాం. మీ కూటమికి సంబంధించిన పార్టీ నాయకురాలుగా ఉన్న ఒక మహిళపైన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, భువనేశ్వరి గారి పైన వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించిన దాంట్లో 1%, 2% కూడా స్పందించకపోతే ఎట్లా? ఎలా అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ సేఫ్ హ్యాండ్స్లో ఉందని? ఎందుకు కనీసం స్పందించలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అనిత గారు ఏ ఒక్కరు స్పందించరా? ఏ ఒక్కరికి బాధ్యత లేదా? ఏ ఒక్కరికి చేపగొట్టినట్టు లేదా? అసలు మీ పార్టీయే కాదు, మీ రాష్ట్రమే కాదు, మీ ఊరే కాదు, మీ భాషే కాదు, అయినా ఒక మహిళపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు కదా. ఏ మహిళపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు కదా. అటువంటి వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటే భయమా? వివరణ అడగాలంటే భయమా? ఎందుకు ఇలా మాట్లాడావని మాట్లాడాలంటే భయమా? రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా? ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేరుగా ఆయన మీకు కూటమికి ప్రధానమైన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి మగాడు, జగన్మోహన్ రెడ్డి చాలా బెటరు మీకంటే అంటూ మాట్లాడారు. కనీసం అదైనా మీకు ఆయన పైన చర్యలు తీసుకోవాలని అనిపించట్లేదా? అది పొలిటికల్ కామెంట్ కదా. మీ ప్రత్యర్థిని గొప్పవాడు అని మీ ముందు మీ ప్రభుత్వంలో మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతుంటే కనీసం దానికైనా స్పందించరా? దానిపైన కూడా స్పందించడానికి ధైర్యం సరిపోవట్లేదా? అరే, ఒక భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా పెద్ద పార్టీ, గొప్ప పార్టీ, దేశాన్ని పాలిస్తున్నామని చెప్తున్న పార్టీని ఒక థర్డ్ జెండర్ పార్టీ అంటూ మాట్లాడుతున్నాడు ఆయన. మీ పార్టీ ఒక థర్డ్ జెండర్ పార్టీ అంటూ మాట్లాడితే కూడా కోపం ఎందుకు రావట్లేదు? మీరు కోప్పడండి, కొట్టుకోండి, విడిపోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. మనుషులం కదా. అటువంటి నోరు, అటువంటి పదాలు మళ్ళీ పలకకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీ అంటే మీరు ఒక్కరే కాదు కదా. దశాబ్దాల నుంచి ఆ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళందరూ కదా. వాళ్ళందరి ఆత్మగౌరవం కదా. వాళ్ళందరికి సంబంధించిన సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అది పోయినా ఈ థర్డ్ జెండర్కి సంబంధించిన వాళ్ళు అన్న, మీ ప్రత్యర్థి చాలా గొప్పోడు, మీరు దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారు అన్న, ఈ పార్టీ నాయకురాలపైన ప్రాస్టిట్యూట్ అంటూ కామెంట్ చేసిన, ఈ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిపైన విమర్శలు చేసిన, స్పందించినంత భయం జేసీ అంటే మీకుంది అంటే ఆ భయం వెనక ఉద్దేశాలేంటి, మీరు అలా భయపెట్టడం వెనక మీ ప్రయోజనాలు ఏంటి అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. ఇప్పటికైనా దీనిపైన స్పందించకపోతే, చర్యలు తీసుకోకపోతే మీరు కేవలం మాధవీలత గారినో యామినీ శర్మ గారినో గాలికి వదిలేసినట్టు కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ వదిలేసినట్టు. రాష్ట్రంలోని మహిళలందరికీ జరిగిన అవమానంగా ఖచ్చితంగా దీన్ని చూడాలి. రాష్ట్రంలోని మహిళలందరికీ అవమానం జరిగితే కూడా కూటమి నాయకత్వం వైపు నుంచి ఒక ప్రకటన కూడా రాలేదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుంది. సో ఇప్పటికైనా స్పందన వస్తుందనే ఆశ నాకుంది, స్పందిస్తారనే ఆశ కూడా నాకుంది. వీటన్నిటికీ అతీతంగా వాళ్ళు ఎవరు స్పందించకపోయినా జేసీ ప్రభాకర్ రెడ్డి గారైనా ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటే గౌరవం చాలా పడిపోయింది, మీది దిగజారిపోయింది. అంతో ఇంతో 1%, 2% అన్న మీ పైన గౌరవం మిగిలి ఉండడానికి అవకాశం ఉంటుంది మీరు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఆ ఇద్దరు మహిళలకి క్షమాపణ చెప్తే.